హాయ్ హలో సజ్జనసారం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. లాస్ట్ వీడియోలో మనం ఫేస్బుక్లో ఒక యాడ్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మనం తెలుసుకున్నాము. సో ఈ పర్టికులర్ లెక్చర్లో మనం ఫేస్బుక్లో ఉండేటువంటి యాడ్ టైప్స్, ఎన్ని రకాల యాడ్ టైప్స్ ఉన్నవి అనే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ బ్లాగర్ విజయ్. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. నేను రెగ్యులర్గా బ్లాగింగ్ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను. ఆ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫేస్బుక్ మనకి అనేక రకాల యాడ్ క్యాంపెయిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ యాడ్ క్యాంపెయిన్స్ ఏంటి, మీకు ఏ యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే ఏ బెనిఫిట్ వస్తుంది అనే వాటి గురించి మనం తెలుసుకుందాము. వాటిని తెలుసుకోవడం కోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. ఫేస్బుక్లో ఉండేటువంటి యాడ్ టైప్స్ కోసం మనం ఏం చేద్దామంటే మనకు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఎటువంటి క్యాంపెయిన్స్ రన్ చేయలేదు కాబట్టి మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ యాడ్ అని కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి. గైడెడ్ క్రియేషన్ అండ్ సెలక్షన్ క్రియేషన్ అని. మీరు క్రియేట్ కంప్లీట్ క్యాంపెయిన్స్ అని చెప్పి క్లిక్ చేయండి. అందులో అయితే మనకి డీటెయిల్డ్గా మనకి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి అంటే ఫేస్బుక్ అనేది మనకి అప్రాక్సిమేట్గా ఒక 10 టైప్స్ ఆఫ్ అంటే 2, 4, 6, 8, 10, 11 రకాలటువంటి యాడ్ క్యాంపెయిన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ 11 రకాల యాడ్ క్యాంపెయిన్స్ ఏంటి అనే వాటి గురించి మనం చూద్దాము. ఇందులో ముందుగా మనకి చూసుకోవాల్సింది ఏంటి అంటే బ్రాండ్ అవేర్నెస్, అదేవిధంగా రీచ్. ఈ 11 రకాల యాడ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా 3 సెక్షన్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్. ఈ అవేర్నెస్ ఏంటి అంటే మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే లాంచ్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే మన యొక్క బ్రాండింగ్ గురించి కానీ మనం ప్రమోట్ చేసేటప్పుడు ఈ బ్రాండ్ అవేర్నెస్ అదేవిధంగా రీచ్ ఈ రెండింటిని ఎక్కువ యూస్ చేస్తారు. బ్రాండ్ అవేర్నెస్ అంటే ఎంతమందికి రీచ్ అవ్వాలి, ఎన్ని ఇంప్రెషన్స్ మనకి రావాలి, అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి బ్రాండ్ అవేర్నెస్ సంబంధించినటువంటి క్యాంపెయిన్స్లో రన్ అవుతాయి. జనరల్గా మనం ఏంటి అంటే ఒక క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మనం ట్రాఫిక్ కానీ ఎంగేజ్మెంట్, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి వీడియో వ్యూస్, లీడ్ జనరేషన్, ఇటువంటి యాడ్ క్యాంపెయిన్స్ని మనం రన్ చేయాలి. చాలా వరకు బట్ మనకి చిన్న చిన్న బిజినెసెస్కి మనం అంత ఎఫర్ట్ చేయలేము కాబట్టి మనం డైరెక్ట్గా ఈ కన్సల్టేషన్కి సంబంధించినటువంటి యాడ్ క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. బట్ మీరు కనుక ఎఫర్ట్ చేయగలిగితే బ్రాండ్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ఈ యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయగలిగితే మీకు ఒక ఎలా అంటే మీకు బ్రాండింగ్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట, చాలా బాగా జరుగుతుంది. ఈ బ్రాండ్ అవేర్నెస్ తర్వాత రీచ్. రీచ్ వచ్చేసి ఏంటంటే మనం ఈ రీచ్ అనేది మనం రీమార్కెటింగ్ చేసే పర్పస్లో చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పోస్ట్ని మీరు క్రియేట్ చేశారు, ఆ వీడియో పోస్ట్ని మీరు ప్రమోట్ చేశారు, రీచ్ క్యాంపెయిన్ ద్వారా ప్రమోట్ చేశారు అనుకుందాం. ఆ వీడియో విని ఎంతమంది ఒక 3 సెకండ్స్ కానీ లేదా 5 సెకండ్స్, మోర్ దెన్ 5 సెకండ్స్ చూస్తే మనకు ఒక వ్యూ కౌంట్ చేస్తుంది ఫేస్బుక్. 3 సెకండ్స్ కన్నా ఎక్కువ చూస్తే అలాగా చూసిన వాళ్ళని మనం కౌంట్ చేయొచ్చు. 50% చూసిన వాళ్ళని రీటార్గెట్ చేయొచ్చు, లేదా 75% వీడియోస్ చూసిన వాళ్ళని రీటార్గెట్ చేయొచ్చు. రీమార్కెటింగ్ చేసే పర్పస్లో ఈ రీచ్ అండ్ బ్రాండ్ అవేర్నెస్ అనేటువంటి యాడ్ క్యాంపెయిన్స్ మనకి ప్రమోషన్తో పాటుగా మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట రీమార్కెటింగ్ చేసే ప్రాస్పెక్ట్లో. తర్వాత వచ్చేసి కన్సిడరేషన్. ఈ కన్సిడరేషన్లో వచ్చేసి మనకి ఏంటంటే ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, యాప్ ఇన్స్టాల్స్, వీడియో వ్యూస్, లీడ్ జనరేషన్, మెసేజెస్ అని చెప్పి ఒక 6 టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ వచ్చేసి ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ అంటే జనరల్గా మనకు తెలుసు బ్లాగర్స్ కానీ లేకపోతే డిజిటల్ మార్కెటర్స్ ఏదైనా ల్యాండింగ్ పేజెస్కి ట్రాఫిక్ని కన్వర్ట్ చేయడానికి ఈ ట్రాఫిక్ అనేటువంటి యాడ్ క్యాంపెయిన్ని యూస్ చేస్తుంటారు. చాలా వరకు కూడా ఏంటంటే మనకి బ్లాగ్ పోస్టులకి సంబంధించినటువంటి ఈ యాడ్స్ క్యాంపెయిన్స్ అనేవి ఈ ట్రాఫిక్ కన్వర్షన్ మీద రన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎంగేజ్మెంట్. మీరు ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ని షేర్ చేశారనుకుందాం, ఒక బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేశారనుకుందాం. ఆ బ్లాగ్ పోస్ట్ మీద ఎంగేజ్మెంట్ కావాలి అంటే మీరు ఈ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ రన్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మీకు లైక్స్ వస్తాయి, అదేవిధంగా కామెంట్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి. ఈ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ ఏంటి అంటే మనకి ఈ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ద్వారా రన్ చేయగలరు. అదేవిధంగా మీకు కనుక ఒక యాప్ ఉంది, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఈ యాప్ ఇన్స్టాల్స్ సంబంధించినటువంటి క్యాంపెయిన్ రన్ చేస్తే ఎక్కువ యాప్ ఇన్స్టాలేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా వీడియో వ్యూస్. సో వీడియో వ్యూస్ ఏంటి అంటే మనకి ఎక్కువ వీడియో వ్యూస్ కావాలి, సో ఎక్కువ వాచ్ టైం, సో ఇలాంటివి కావాలి అనుకున్నప్పుడు మనం ఈ వీడియో వ్యూస్ని మనం ప్రమోట్ చేయొచ్చు. సో వీడియో వ్యూస్ అన్నాం కదా అని చెప్పి యూట్యూబ్ వీడియో వ్యూస్ కాదు. సో మనం ఫేస్బుక్లో క్రియేట్ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అప్లోడ్ చేసిన వీడియోస్, సో వాటిని యొక్క మార్కెటింగ్ అన్నమాట. తర్వాత వచ్చేసి లీడ్ జనరేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. సో చిన్న చిన్న బిజినెస్లకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ రన్ చేయడం వల్ల మనం ఏంటి అంటే సో చాలా తక్కువ ప్రైస్లో మనం లీడ్స్ పొందొచ్చు అనమాట. సో కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. సో ఆ డైరెక్టరీస్ ఇచ్చేటువంటి లీడ్స్ కన్నా కూడా ఈ ఫేస్బుక్ ద్వారా లీడ్ జనరేషన్ వల్ల వచ్చేటువంటి లీడ్స్ అనేవి చాలా చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. తర్వాత వచ్చేసి మెసేజెస్. సో ఈ మెసేజెస్లో ఏంటంటే డైరెక్ట్గా మనం మెసెంజర్ యాప్ మెసేజెస్ అనేవి మనం పంపించి సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, అదేవిధంగా వాళ్ళతో అసోసియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసి కన్వర్షన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ఈ కామర్స్ కానీ లేకపోతే ఆఫ్లైన్ బిజినెసెస్ రన్ చేసే వాళ్ళకి సో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. సో కన్వర్షన్స్ వచ్చేసి ఏంటి అంటే మనం ఒక సేల్ని ట్రాక్ చేస్తాం. సో ఫేస్బుక్ పిక్సెల్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫేస్బుక్ యాడ్ నుంచి ల్యాండింగ్ పేజ్ నుంచి పేమెంట్ గేట్వే నుంచి థ్యాంక్ యూ పేజ్. సో ఇలాగ ఒక ప్రాసెస్ ప్రకారం మనకి ఈ సేల్ కన్వర్షన్ అనేది జరిగిందా లేదా అనేది మనకి ట్రాక్ చేసి ఇస్తుంది. సో వీటికి ఏంటంటే పర్ కన్వర్షన్ ట్రాక్ చేయడం జరుగుతుంది. సో పెద్ద డిజిటల్ మార్కెటర్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ కన్వర్షనల్ యాడ్స్ రన్ చేస్తారు. తర్వాత వచ్చేసి క్యాటలాగ్ సేల్స్. సో మీరు కనుక ఈ కామర్స్ బిజినెస్ కనుక ఉన్నట్లయితే సో ఈ క్యాటలాగ్ సేల్స్గా యాడ్ క్యాంపెయిన్ కనుక రన్ చేయగలిగితే సో ఎట్ ఏ టైం మీరు ఏంటి అంటే ఒక 10 to 15 ప్రోడక్ట్స్ని ఎట్ ఏ టైం ప్రమోట్ చేసి సేల్స్ చేసే అవకాశం మనకి ఈ క్యాటలాగ్ సేల్స్ రన్ చేయడం వల్ల మనకు దొరుకుతుంది. అదేవిధంగా స్టోర్ ట్రాఫిక్. సో ఈ స్టోర్ ట్రాఫిక్ అనేటువంటి యాడ్ క్యాంపెయిన్ కనుక మనం రన్ చేయగలిగితే మన ఆఫ్లైన్లో ఉన్నటువంటి బిజినెస్కి మనం కస్టమర్స్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇవి అన్నీ కూడా ఏంటి అంటే కన్వర్షన్ జరిగేదాన్ని బట్టి దీని యొక్క సక్సెస్ రేట్ అనేది మనకు వచ్చేటువంటి లీడ్స్ కానీ లేకపోతే సేల్స్ కానీ వాటి యొక్క ఇది మనం ప్రొవైడ్ చేసేటువంటి ఆడియన్స్ని బేస్ చేసుకొని, మనం ప్రొవైడ్ చేసే బడ్జెట్ని బేస్ చేసుకొని, మనం ప్రొవైడ్ చేసేటువంటి క్వాలిటీ యాడ్ యొక్క క్వాలిటీని బేస్ చేసుకొని, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక బ్రాండ్ అవేర్నెస్ ఉంది. సో ఫేస్బుక్ పేజ్ లైక్స్ కావచ్చు. మనకి ఫేస్బుక్ పేజ్ లైక్స్ కావాలి అంటే మనం అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే కొన్ని బిజినెస్ ఒక టైప్ ఆఫ్ బిజినెసెస్కి ఏంటి అంటే సో 1 రూపీకి ఒక లైక్ రావచ్చు, కొన్ని బిజినెస్కి 5 రూపీస్కి రావచ్చు, కొన్ని బిజినెస్కి 50 పైస్కి రావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఒకదాంతో ఒకటి కంపేర్ చేయలేం. సో ఈ విషయం కనుక మనం బాగా అర్థం చేసుకుంటే సో ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేవి చాలా చాలా ఈజీగా మనం రన్ చేయవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ 11 రకాల యాడ్ క్యాంపెయిన్స్తో మీకు ఏది వర్కౌట్ అవుతుంది, సో మీకు ఏది బెనిఫిట్ అవుతుంది, సో వీటిని చూస్ చేసుకుంటే మీరు మీ యొక్క యాడ్ క్యాంపెయిన్స్ని మీ బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫేస్బుక్ యాడ్స్ హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ లెసన్లో మనం ఒక ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి సో కింద కామెంట్ చేయండి, ఆ వీడియోస్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, సీ యూ.